ఐఐటీలో చేరాలి అన్న మీ డ్రీమా? కానీ జేఈలో ర్యాంక్ రాకపోవడం వల్ల ఆ డ్రీమ్‌ని మిస్ అయ్యాము అనుకుంటున్నారా? సో, అలాంటి డ్రీమ్‌ని మిస్ అయ్యామని ఫీల్ అవ్వకుండా లాంగ్ టర్మ్ కోచింగ్స్‌తో పని లేకుండా మనం ఈ యూనివర్సిటీలో చేరినట్లయితే సెమిస్టర్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఐఐటీయన్స్‌తో కలిసి కూర్చుని మీరు ఐఐటీ ప్రోగ్రామ్‌ని కంప్లీట్ చేయొచ్చనమాట. సో, అలాంటిది అందిస్తుంది వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ జోధ్పూర్, ఐఐటీ జమ్మూ, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బిలాయ్, ఐఐటీ రోపర్, అలానే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ అండ్ బిట్స్ పిలాని. సో ఈ యూనివర్సిటీస్ తోటి టైఅప్ అయి ఉండడం వల్ల ఈ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ సెమిస్టర్ అన్నమాట ఇక్కడ మీరు చేసి అండ్ సెకండ్ సెమిస్టర్ అన్నది మీరు ఐఐటీ గాంధీనగర్ లో చేసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ అలానే 4 సెమిస్టర్స్ మీరు ఇక్కడ చదువుతారు. 5th సెమిస్టర్ కి నేను మెన్షన్ చేసినటువంటి ఈ యూనివర్సిటీస్ అంటే ఏవైతే టైఅప్ అయ్యి ఉన్నాయో సో అందులోకి వెళ్ళి మీరు సెమిస్టర్ అంటే ఐఐటియన్స్ తో కలిసి కూర్చుని చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ దీనికి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే మహేంద్ర సెజ్ కూడా వచ్చిందండి. హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది ఈ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ కాబట్టి సో ఇంటర్న్షిప్స్ కి వెళ్ళాలి అనుకున్నా కూడా అండ్ అలానే ఎక్కడైతే టాప్ కంపెనీస్ లో వర్క్ చేసే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన యూనివర్సిటీకి వచ్చి సో ఇక్కడ పిల్లలకి ట్రైన్ చేయాలనుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. జేకేఎల్యూ యూనివర్సిటీ అన్నది సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా రన్ అవుతున్న యూనివర్సిటీ. సో అందుకనే స్కాలర్షిప్స్ ని కూడా అందిస్తున్నారనమాట. మీరు ఇంటర్లో 95% అండ్ అబోవ్ స్కోర్ చేసినట్లయితే మీకు 50% వరకు ఏంటంటే ట్యూషన్ ఫీజ్ పైన వేవ్ ఆఫ్ అనేది ఇస్తున్నారు. ఒకవేళ జేఈఈ ఎగ్జామ్ నుండి మీరు 95 అబోవ్ పర్సెంటైల్ కనుక మీరు స్కోర్ చేసినట్లయితే మీకు ట్యూషన్ ఫీజ్ పైన 100% వేవ్ ఆఫ్ ఉంటుందండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఖచ్చితంగా స్కాలర్షిప్ అందుకునే అవకాశం మనకి జేకేఎల్యూ యూనివర్సిటీ అందిస్తుందని చెప్పాలి. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ అండ్ ఈ స్కీమ్ కింద ప్రతి స్టూడెంట్ కి కూడా ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీటెక్ లో సిఎస్సి అండ్ ఇందులో వచ్చేసరికి మనకి సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకా ఈసీఎస్లో మనం చూసుకున్నట్లయితే విఎల్ఎస్ఐ కోర్సును కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారనమాట. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అని చెప్పేసి మనకి యూనివర్సిటీలోనే ఉందన్నమాట. మీలో ఉండే స్టార్టప్స్ ఆ ఇన్నోవేషన్స్కి దానికి ప్రాణం పోసే విధంగా ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంటుందనే చెప్పాలి. సో స్టార్టప్స్ని మనం చేస్తున్నప్పుడు ఫండింగ్ అన్నది కూడా మనకి ఎంకరేజ్మెంట్గా కూడా అందిస్తుంది అనమాట. నీతి ఆయోగ్ ద్వారా వస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ ఈ యూనివర్సిటీలో ఏంటంటే 85+ చూసుకున్నట్లయితే మనకి స్టార్టప్స్ ఉన్నాయి. ఆల్రెడీ దాని నుంచి పిల్లలు ఏంటంటే స్టైఫెన్స్ లాగా పిల్లలకి అమౌంట్ అనేది జనరేట్ అవ్వడం ఎవ్రీ మంత్ 1 lakh వరకు కూడా సంపాదిస్తున్నారండి. అండ్ అలానే హాస్టల్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు హాస్టల్స్. అండ్ ఇందులో మనకి ఏసీ, నాన్ ఏసీ కూడా అవైలబుల్ గా ఉంటుంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సెపరేట్ బెడ్స్ తో పాటుగా వాళ్ళకి సెపరేట్ స్టడీ టేబుల్స్, సెపరేట్ కబోర్డ్స్ అండ్ అలానే సెపరేట్ వార్డ్రోబ్స్ వాళ్ళకి. ఇక గర్ల్స్ విషయానికి వస్తే మనకి వార్డెన్ అయితే 24/7 అవైలబుల్ గా ఉంటారండి. ఫుల్ సీసీ సర్వేలెన్స్ ఉంటుంది అంతా కూడా. ఈ యూనివర్సిటీ ఎవరిదంటే జేకే గ్రూప్స్ అన్నమాట. జేకే పేపర్స్, జేకే సిమెంట్, ఈవెన్ జేకే టైర్స్ అండి ఎంత పాపులర్. అండ్ దాంతో పాటు రేమోన్స్ కూడా వీళ్ళదే అనమాట. ఇలా చాలా కంపెనీస్ వీళ్ళకు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ విషయంలో ఈ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలానే ల్యాబ్స్ గురించి మనం చూసుకున్నట్లయితే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అన్నది ఇప్పుడు మనకి చాలా చాలా అవసరము. అకాడమీ అంటే మనం థియరిటికల్ గా నేర్చుకుంటాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే సో బయట మనం మార్కెట్లోకి అడుగు పెట్టిన తర్వాత మనకి ఎంత ఇబ్బంది అయిపోతుందండి. సో అలాంటిది ఏమీ లేకుండా ఇక్కడ చక్కగా వెంటనే థియరిటికల్ అలానే ప్రాక్టికల్ ల్యాబ్స్ కి కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.